నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా మంది మోమోస్ అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా యువతకి ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ జాబితాలో మోమోస్ ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటాయి. స్నాక్ ఐటమ్గా సాయంత్రం వేళల్లో ఆరగిస్తూ ఉంటారు. అయితే మోమోస్ తినడంలో కొంతమంది స్నేహితులు సరదాగా బెట్ వేసుకున్నారు. అది కాస్త సీరియస్గా మారింది. ఫన్నీ ఛాలెంజ్ చివరకు విషాదంగా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. బీహార్లోని సివాన్ జిల్లా బదిహరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మొబైల్ రిపేర్ షాప్లో బిపిన్ కుమార్ పాస్వాన్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఈ నెల 13న ఎప్పటిలాగే తన దుకాణానికి వెళ్లాడు. అయితే తన స్నేహితులు కలవడంతో పాస్వాన్ సరదాగా మాట్లాడుకుంటూ తిందామని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు వెళ్లారు. ఈ సమయంలో స్నేహితులందరూ కలిసి ఓ ఛాలెంజ్ చేసుకున్నారు. అదే మోమోస్ ఛాలెంజ్. ఎవరు ఎక్కువ మోమోస్ తింటారు అంటూ ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు. తమ మిత్రుల ఛాలెంజ్ ను పాస్వాన్ కూడా అంగీకరించాడు. ఇక ఛాలెంజ్ లో భాగంగా పాస్వాన్ ఏకంగా 150 మోమోస్ తిన్నాడని తెలుస్తోంది. అయితే ఒకేసారి పెద్ద సంఖ్యలో మోమోస్ తినేసరికి అస్వస్థతకు గురయ్యాడు. పాస్వాన్ స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఎంత ప్రయత్నించినా అతను కళ్ళు తెరవలేదు. శ్వాస తీసుకోవడం కూడా ఆగిపోయింది. దీంతో పాస్వాన్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పాస్వాన్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఇక బిపిన్ స్నేహితులే అతన్ని హత్య చేశారని తండ్రి ఆరోపించాడు. ఉద్దేశపూర్వకంగా మోమోస్ తినే ఛాలెంజ్ చేశారని, తన కుమారుడికి విషం ఇచ్చారని ఆయన ఆరోపించారు. పాస్వాన్ మృతిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చేతికి అంది వచ్చిన కొడుకు అకాల మరణం ఇప్పుడు ఆ కుటుంబాన్ని పెను విషాదంలో పడేసింది. అయితే మోమోస్ తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటిని పూర్తిగా నమిలిన తరువాతే మింగాలని, అలా చేయకపోతే గొంతులో అడ్డుపడి ఇరుక్కుపోయి చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మోమోస్ ను అధికంగా తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. మోమోస్ ను ఇష్టంగా ఎక్కువగా తినేవాళ్లు జాగ్రత్త మరి.